తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ మింగడంలో ఇబ్బంది ఉన్నా లేదా తట్టుకుంటున్నట్టు అనిపిస్తున్నా దాని అర్థం అది డిస్ఫేజియా ఉన్నట్టు. దీనికి పలు కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఈసోఫేజియల్ వెబ్ అంటాం. అంటే ఫుడ్ పైప్లో పొర భాగం ఎక్స్ట్రా గ్రో అయ్యి అది ఫుడ్కి అడ్డం పడుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే యాసిడ్ తాగిన వాళ్ళల్లో ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ ఖరాబ్ అయిపోయి కుళ్ళిపోయి అది మొత్తం ముడుచుకుపోతుంది. సో తిన్నది కూడా ఏది కిందికి జారదు. ఇంకొకటి ఏంటంటే మొటిలిటీ డిజార్డర్స్. అంటే దీనిలో ఏంటంటే ఈసోఫేగస్ అనేది ఇష్టం ఉన్నట్టు కాంట్రాక్షన్స్కి వెళ్ళిపోతుంది. సో దానివల్ల మింగడంలో ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అకలేషియా కార్డియా అంటాం. అంటే ఇందులో ఏంటంటే ఈసోఫేగస్ లాస్ట్ పార్ట్ బాగా టైట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో ఆ లాస్ట్ పార్ట్ అనేది ఓపెన్ కావాలి, సో దట్ ఫుడ్ అనేది కిందికి జారుతుంది. అకలేషియా కార్డియా పేషెంట్స్లో ఏమవుతుందంటే ఆ ఫుడ్ పైప్ లాస్ట్ పార్ట్ అనేది బాగా టైట్గా ఉంటుంది. మనం ఎంత ఫుడ్ తీసుకున్నా అది ఓపెన్ కాదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక 3 years లేదా 4 years నుంచి వాళ్ళకి కంటిన్యూస్గా డిస్ఫేజియా అనేది ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళలో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇదే కాకుండా డిస్ఫేజియాకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెగ్లెక్టెడ్ థింగ్ ఏంటి అంటే క్యాన్సర్. ఒక ఏజ్ అంటే 40-45 years దాటిన వాళ్ళలో 6 months లేదా 1 year సంబంధించి డిస్ఫేజియా ఉంటే ఇమ్మీడియట్గా అది క్యాన్సరా కాదా అనేది చూసుకోవాలి. దీనికోసం ఎండోస్కోపీ అండ్ అదర్ టెస్ట్ చేసి క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మనం తినడంలో ఇబ్బంది అనిపిస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా స్పెషలిస్ట్కి చూపించుకొని తగిన ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్.